మాత్రం వస్తుంది. నిరాశపడే పరిస్థితి ఎవరైనా దెబ్బతింటే కనుక అదంతా ఉంది అక్కడ. పాపారావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రపై రాష్ట్రం మొత్తం చుట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. ఏంటి షెడ్యూల్ ఏంటి? జనసేనాని గారి ఎన్నికల ప్రచార సరళి ఎలా కొనసాగుతుంది? శ్రీశైలం గారు, మీకు అలాగే పేర్కొన్నటువంటి సభ్యులకి, ప్రైమ్ నైన్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. పవన్ కళ్యాణ్ గారు రేపు 30 తారీఖు నుంచి 3 రోజులు కూడా పిఠాపురం నుండి వారాహి యాత్ర చేయడానికి శ్రీకారం చుట్టారండి. మొట్టమొదటిసారి, ఎందుకంటే అది ఒక సెంటిమెంట్ గా శ్రీపాద శ్రీ వల్లవ ఆయన యొక్క ఎవరైతే మరి ఆ దేవుడు ఉన్నాడో ఆ దేవుడి యొక్క అనుగ్రహం నాకు ఉండాలి, ఖచ్చితంగా నాకు ఇష్టమైన దేవుడు అని పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. సో ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఈ వారాహి యాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు చూస్తే ఏదైతే మరి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి భాగంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ వారాహి యాత్ర నియోజకవర్గంలో తిరగడానికి మరి ఈ యొక్క పర్టికులర్ షెడ్యూల్ ఇంకా రావాల్సి ఉంది. పిఠాపురం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి వరకు ఈ యాత్ర కొనసాగిస్తారు అన్నది ఇంకా అఫీషియల్ గా అనేది ఇంకా రాలేదండి. శ్రీశైలం గారు, ఖచ్చితంగా మనం చూసాం వారాహి యాత్ర వచ్చేటప్పుడు, వారాహి రథం తయారైనప్పుడు వైఎస్ఆర్ పార్టీ గుండెల్లో మరి రైలు పరిగెట్టినాయి. ఎక్కడ వారాహి యాత్ర జరిగినప్పుడల్లా మరి ఇదే వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద చాలా సెటైరికల్ గా మాట్లాడటం జరిగింది. మరి వారాహి యాత్ర అనేది జనసేన పార్టీకి ఒక బూస్టప్ ఇచ్చిందండి. ఈ బూస్టప్ భాగంగానే దాదాపుగా మాకు ఉన్నటువంటి ఓట్ల శాతం కూడా పెరిగినాయి. ఇదే వారాహి యాత్ర మళ్ళీ కూడా ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఖచ్చితంగా పిఠాపురం నుంచి ఈ యొక్క ఊపు అనేది ఉంటుంది. మేము మాకు ఇచ్చినటువంటి 21 సీట్లలో కూడా జనసేన పార్టీ భారీ మేజర్ తో గెలిపించడానికి మరి యొక్క సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూస్తే శ్రీశైలం గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా యాత్ర మొదలు పెట్టడానికి సిద్ధం సభలు ఈ 42 రోజులు 21 సిద్ధం సభలు పెట్టడానికి 21 పార్లమెంట్ సెక్టర్ లో వాళ్ళు కూడా సిద్ధం సభలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ధీటుగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క వారాహి యాత్ర ఉంటుంది, అందరూ ఎటువంటి అవట్లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రజా వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో అదంతా కూడా కూటమితో కలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు, నేను చేసిన సంక్షేమ పథకాలు, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రతి పేద ప్రజలకు అందే కాబట్టి నాకు ఓటేస్తారని. నిజంగా సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ జరుగుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తడికొట్టేసి తాడిపల్లగూడెంలో పడుకుంటేవారు. ఆ ప్రసక్తి ఇక్కడ లేదు. చూస్తే కూటమి ఏదైతే మరి బలంగా పుంజుకుందో, ప్రజల యొక్క ఆదరణ పొందుతూ ఉందో, ఎలాగైనా సరే కనీసం మనకు రావాల్సినటువంటి ఆ 15 సీట్ల కోసమైనా గౌరవంగా మనం పోరాడితే కనీసం ప్రజలు మనకు 10-15 సీట్లను ఇస్తారని ఒక గౌరవప్రదమైన ఒక మేకపోతు గాంభీర్యంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన యాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఎక్కడ కూడా మళ్ళీ తను నమ్మే ప్రసక్తి ప్రజల్లో లేదు. ఏ హామీలు అయితే ఇచ్చాడో ఆ హామీలు కూడా తొంగల తొక్కడి కింద ఇచ్చినటువంటి 650 హామీలు కూడా ఈ రోజున ఆ హామీలు కూడా ఏదో ప్రజలు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పొంతులో ఒక జిత్తులు మారి నక్కలాగా ఇంకేదైనా ప్రజల్లో వ్యామర్చడానికి నా ఎస్సీలు నా బీసీలు అంటాడేమో. ఇలాగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా కలుపుకొని నేను వీళ్ళకి ఎస్సీలకి న్యాయం చేశాను, బీసీలకు న్యాయం చేశాను, బీసీలకి మేమే న్యాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చాడో చెప్పాలి. అలాగే మనం చూస్తే ఈ యొక్క ఉన్నటువంటి కాపులకి ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నామండి, నేనేమో చాలా సామాజిక సాధికారత విధంగా నేను సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉందని. ఎక్కడ జరగల. ఈ రోజు మేము చెప్తామండి బలంగా, మాకు ఉన్నటువంటి 21 సీట్లలో ఎస్టీలకు ఇచ్చాం, బీసీలకు ఇచ్చాం, కాపులకు ఇచ్చాం, ఓసీలకు కూడా ఇచ్చాం. మాకు ఇచ్చినటువంటి 21 సీట్లనే సామాజిక సాధికారత అంటే ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఎవరు కూడా మమ్మల్ని ముక్కు మీద వేటు పెట్టి చూపించే రకంగా రాకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాకున్నటువంటి సీట్లనే న్యాయం చేశారు, సామాజిక న్యాయం చేశారు. సార్, 21 సీట్లలో అన్ని కులాలకు ఇవ్వడం అంత ఆసమస్ కాదు. ఆ కులాలందరినీ కూడా మా వైపు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు సమన్యాయం చేసుకుని ఈ రోజున వచ్చారు. మీరు చూస్తే పీ గన్నవరం ఎస్సీ రిజర్వ్, ఎస్టీ రిజర్వ్డ్, అలా చూస్తే మరి సార్ ఇంకొకటి మరి ఇవన్నీ కూడా ఎస్టీ రిజర్వ్డ్ 2 స్థానాలు వచ్చినాయి, ఎస్టీ రిజర్వ్డ్ వచ్చినాయి. ఇవన్నీ కూడా సామాజిక సాధికారత అనేది పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు చేయాల. ఈ రోజున మనం చూసాం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినటువంటి గుమ్మనూరు జయరామ్ గారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా పదవులు ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, కానీ మాకు పవర్ లేదు. పవర్ లేని మంత్రి పదవులు మావి. ఏదైనా మా నియోజకవర్గానికి వాటర్ రావాలన్నా, డ్రైనేజ్ సమస్య తీరాలన్నా ఆ రెడ్లకు కాళ్ళు ముట్టుకుంటే వాళ్ళకి ప్రదక్షిణలు చేస్తే కానీ మాకు బిల్లులు అవ్వట్లేదు. కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెడితే